కుల దురహంకారంతో విర్రవీగితే చరిత్రలో చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి ఎవడు ఏమయ్యాడనేది. కాబట్టి వీఆర్ ఆల్ ఇంటూ ఫ్యూడల్ సొసైటీ, ఒక బూర్జువా సొసైటీలో ఉన్నాం. ఇంకా మీరు ఆ మూలాలను ఇంకా మేము చూపిస్తా పోతాం, దాడులు చేస్తా పోతాం అంటే సమాజం కాస్త ఎడ్యుకేట్ అయింది. ఈరోజు మీరు తనొచ్చు, రేపు ఇంకొకటి తంతాడు. ఎవడదనినా సరే అనవసరంగా ఖచ్చితంగా శిక్షించబడాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని సమర్థించే వాళ్ళు ఉంటే సమర్థించుకోమనండి, బట్ రేపు ప్రజా కోర్టులు వచ్చినప్పుడు ప్రజా కోర్టులో సమాధానం చెప్పాలి. ఈరోజు కైకులూరులో ఏం జరిగింది? కైకులూరులో ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే ఎందుకు ముఖం చాటేసిపోతా ఉన్నాడు? ఓట్లు వేయలేదా దళితులు? వేయలేదు, వేయకపోతే దాడి చేస్తారా? నిన్నటిదాకా అనేకమైన వరుసలతో పిలుచుకున్నటువంటి ఈ రెండు సామాజిక వర్గాలు ఎలా శత్రువులు అయిపోయాయి? ఎలా మీరు పొలం పెట్టి తిడతారు? ఆ వీడియోలు ఒకసారి వేయండి, మీరు చేతనైతే పాంప్లెట్ చూపిస్తున్నాను నాకు. వాళ్ళు కర్రలో కత్తులు పట్టుకొని వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి వేయండి. ఎందుకు మనం అవాస్తవాల్లో మాట్లాడుకోవాలి? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పష్టంగా అడుగుతూ ఉంది, జరిగింది ఘటన వాస్తవమా కాదా? ఆ ఘటనని ఖండిస్తున్నామా లేదా? ఇలాంటి జరగకుండా చేసుకుంటారా లేదా? అంతేగాని పాంప్లెట్లు, ప్రెస్ మీట్లు ఉపయోగపడతాయండి బ్రహ్మనాయుడు గారు? అయితే ఇక్కడ ఇంకొక అంశం జూపుడు గారు, ఎవరైతే ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్యలు మళ్ళీ ఎవరో కూడా భవిష్యత్తులో కూడా ఆలోచన చేయడానికి భయపడే విధంగా వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ ఘటనని రాజకీయ పార్టీకి, కులాలకి ఏ విధంగా, మిగతా వాళ్ళందరికీ ఏ విధంగా అంటకడతారు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను చెప్తున్నాను సార్, నేను దళితులుగా నేను చెప్తున్నాను, మా పార్టీ దీన్ని ఏమి వెనకేసుకొచ్చుకొని దీన్ని మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిప్పుకోవాలనే ప్రయత్నం ఎక్కడ చేయలా. చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు మొత్తం కైకులు ఈరోజు ఆ దానిగూడలో ఉండేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు మొత్తం అక్కడ ఉండేవాళ్ళు. చేయలేదు అది. అక్కడున్న మా పార్టీ హెడ్, జిల్లా ఇన్ఛార్జ్, ఆయన టేకప్ చేస్తున్నాడు ఇష్యూని. ఎలా చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవడం కోసం వికృతి రూపాలు చేస్తున్నారు? వికృతి కార్యక్రమాలు ఎక్కడ చేశారు? ఇంకొక రాజకీయ పార్టీ, ప్రధానంగా ఏలుతున్న రాజకీయ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు? పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు మాట్లాడటం లేదు? విప్లవకారుడు కదా. అంటే వాళ్ళని చర్యలు తీసుకోలేదా? ఆల్రెడీ కొంతమంది అరెస్టులు కూడా జరిగింది కదా జూపుడు గారు, వాళ్ళని ఉపేక్షించి ఈ రోజు కాకపోతే రేపు చేస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తారు. బ్రహ్మనాయుడు గారు ఎవరికోసం చేస్తారు? చేయాలి ఖచ్చితంగా, సమాజానికి సమాధానం చెప్పుకోవాలి. అవును, దళితులు మీకు లెక్కలేకపోవచ్చు, మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు దళితుల పట్ల, కానీ వెన్ ది సొసైటీ క్వశ్చన్స్, దానికి సమాధానం చెప్పాలి. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. రేపు ఇదే వర్గం ఇంకొక విధంగా బిహేవ్ చేస్తుంది అనుకోండి, ఏమవుతుంది? అన్రెస్టే కదా. అన్రెస్ట్ ఎందుకు కోరుకుంటారా ఎవడైనా? మేము కోరుకోవట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బ్యాలెన్స్డ్గానే దీన్ని ఏదో రాజకీయంగా ఉపయోగించుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడలేదు. ఎందుకు మీరు వెనుక పడతారు? సమాధానం చెప్పండి. ఆ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా నిజంగా దళితుల పక్షాన మాట్లాడే వాళ్ళు ఉంటే జరిగిన ఘటనగా చూడమని నేను కోరుతా ఉన్నా. కంపల్షన్స్ ఉండొచ్చేమో, మీకు ఎగ్జిస్టెన్స్ పాలిటిక్స్ వేసుకోవచ్చేమో. దీన్ని మీరు అనొచ్చు, గతంలో జరగలేదా? జరిగితే మేము అనుభవిస్తున్నాం కదా, ఇప్పుడు రేపు మీరు కూడా అదే అనుభవిస్తారా అనుకుందాం. అంటే ఎక్కడికి వెళ్తున్నాం? మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలి కదా. అంటే గతంలో జరిగింది, 97లో జరిగింది, 1923లో జరిగింది, 40లో జరిగింది, 89లో జరిగింది, మళ్ళీ రేపు 26లో కూడా జరుగుద్ది. ఇది ఈ కంటిన్యూస్ ప్రాసెస్ చెప్పడానికి మనందరం ఇక్కడ వేర్ యు ఆర్ గోయింగ్ టు స్టాప్ ఇట్, దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, ఇది కావాలి మనకి. అయితే ఇక్కడ ఇంకొక అంశం ప్రధానంగా జూపుడు గారు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిందితులు కఠినంగా శిక్షించడంతో పాటు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సంఘాలు కానీ, మేధావులు కానీ, ఆ రైవలరీ ఏదైతే ఉందో అది మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడే నిందితులు శిక్షించి దాని యొక్క ప్రభావం మిగతా ప్రాంతాలకు వ్యాపించకుండా చూడాల్సిన బాధ్యత మనకు లేదంటారా? ఎవరి మీద?
సమాజం మీద, మేధావుల మీద, ప్రభుత్వాల మీద, సమాజం మేధావులు ఎందుకు రాజకీయ సార్? అసలు పార్టీల మీద? ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ఉమ్, ఇప్పుడు ఒక చోట అగ్గిపుల్ల గీసామండి, అది ఇంకొక చోటికి కాలిఫోర్నియా లాగా అడవులు కాలిపోతా ఉంటే నువ్వు ఎక్కడ నీళ్ళు పోసుకోవాలో నీకు తెలీదా? ఈ స్టాప్ ఇట్ దేర్. ఎందుకు పట్టింది అసలు? ప్రధాన విక్టిమ్ అని అనేవాడిని ఈ రోజు 5 రోజుల తర్వాత, దాదాపు 5వ తేదీ 10 రోజుల తర్వాత లొంగిపోయే దశలోకి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు దాకా ఎవడు కాపాడాడు? ఏ అంత అవసరం? ఈరోజు కైకులూరులో డ్రగ్స్ తయారవుతున్నాయి, డ్రగ్ల విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి, కొకైన్ ఉంది, గంజాయి ఉంది. ఎవడు దీన్ని కంట్రోల్ చేయాలి? ప్రభుత్వమే కంట్రోల్ చేయాలి. ప్రభుత్వం దీన్ని ఎక్కడైతే ఉందో నిప్పు పుట్టిందో అక్కడ ఆపుకోమని చెప్పండి. మేధావులు అవసరం లేదు. మేధావులకి ఏం పని లేదా? మీరు కొడతా పోతే దాని మీద చర్చించుకొని ఇంకో చోట పోకుండా ఆపుకుంటూ కూర్చుంటారేంటి? వాట్ ఈస్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ అండ్ ప్రైమరీ డ్యూటీ? పోలీస్ అండ్ ది పొజిషన్స్ హూ ఆర్ హ్యావింగ్ ఇట్. ఏం మాట్లాడుతాం? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? రైట్. అనేక మాటలు ఎగేసుకొని పోతారు కదండి. సమాధానం చెప్పమానండి. ఒక వర్గం మీద దాడి జరిగితే నువ్వు ఆ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడచ్చు, బాగానే ఉంది, పంపించు వాళ్ళని ఒకసారి అక్కడికి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళమనండి ఆ పార్టీ తరఫున. ఏం జరిగిందో చెప్పమానండి ప్రెస్కి యాజ్ ఇట్ ఈస్గా. అందరూ వాళ్లే కదా, ఏ పార్టీలో ఉన్నా వీళ్ళే కదా. వాళ్ళే రానియకుండా పోరు కదా. ఈ పార్టీ అయినంత మాత్రాన, దాడులు జరిగినంత మాత్రాన మీరు మా దగ్గర రావద్దని కూడా అనరు. లెట్ దెమ్ గో అండ్ ఎంక్వైర్. అక్కడ ఆర్పమనండి. పెట్టిన నిప్పు ఏదైతే ఉందో అక్కడ ఆర్పమనండి.